మాట్లాడుతున్నాడు. నమస్తే అందరికీ. ఇప్పుడు కర్మయోగం బై స్వామి వివేకానంద. ఇందులో ఎవరి స్థానంలో వారు అధికులు చూద్దాం. ఓకేనండి. సాంఖ్య దర్శనాన్ని బట్టి ప్రకృతిలో 3 శక్తులు ఉన్నాయి. సంస్కృతంలో వాటిని సత్వరజస్తమస్తులు అంటారు. భౌతిక ప్రపంచంలో అవి వ్యక్తమయ్యే రీతిని బట్టి వాటిని సమత, ఈక్విలిబ్రియం, సవ్యాపారత, యాక్టివిటీ, జడత, ఇనర్ట్నెస్ అనవచ్చు. 3. అజ్ఞానం, బద్ధకం, సోమరితనం, అలసత్వం, తమో లక్షణం, రాగద్వేష రూపంలో వ్యక్తమయ్యే క్రియాపరత, సవ్యాపార స్థితి రజో లక్షణం, సవ్యాపారత నిర్వా పారతల సామ్యావస్థ సత్వ లక్షణం. ఈ 3 శక్తులు ప్రతి వ్యక్తిలో ఉంటాయి. ఒకప్పుడు తమస్సు ప్రబలంగా ఉంటుంది. తద్వారా మనం సోమరులం అవుతాం. చురుకుదనం లోపిస్తుంది. ఏవో కొన్ని మనోభావాల చేతనో స్తబ్దత చేతనో బద్ధులమై ఉంటాం. కొన్ని సమయాలలో వ్యాపారపరత, మరికొన్ని సమయాలలో ఈ రెండింటి ప్రశాంత సామ్యావస్థ ప్రాబల్యం వహించి ఉంటాయి. అంతేకాక విభిన్న వ్యక్తులలో ఈ శక్తులలో ఏదో ఒకటి సాధారణంగా ప్రబలమై ఉంటుంది. నిర్వ్యాపారత, నిరుత్సాహం, సోమరితనం ఒక వ్యక్తి లక్షణంగాను, కార్యపరత శక్తి మరో వ్యక్తి లక్షణంగాను, కర్మలు సామ్యస్థితి పొంది ఉండడం వల్ల కలిగే సాధుత్వం, ప్రశాంతత, మాధుర్యం మరొకరి స్వభావంగా ఉండవచ్చు. జంతువులు, వృక్షాలు, మానవులు సమస్త దృష్టిలో ఎవరిలోనైనా వివిధాలైన ఈ శక్తులు దాదాపు ఒక ఆదర్శ రీతిలో వ్యక్తమవుతాయి. కర్మయోగానికి ఈ 3 ముఖ్యమైనవి. ఈ శక్తులు ఎలాంటివో వాటిని ఎలా వినియోగించుకోవాలో బోధిస్తే కర్మలను మనం మేలైన రీతిలో నిర్వర్తించడానికి కర్మయోగం మనకు తోడ్పడుతుంది. మానవ సంఘం అనేక అంతరువులతో కూడిన వ్యవస్థ. నైతికత గురించి మనందరికీ తెలుసు, విధులను గూర్చి తెలుసు. కానీ భిన్న దేశాలలో వాటి ప్రాముఖ్యం ఎంతో భిన్నంగా ఉంటుంది. ఒక దేశంలో ఏది నైతికంగా పరిగణింపబడుతుందో అది మరో దేశంలో అనైతికంగా పరిగణింపబడవచ్చు. వివాహ విషయంలో ఒక దేశంలో మేనరికం అంగీకారమైతే మరొక దేశంలో అది అధర్మంగా గుర్తింపబడుతోంది. ఒక దేశ ప్రజలు తమ మరదలను పెళ్లి చేసుకోవచ్చు. మరొక దేశంలో అది నీతిబాహ్యం. ఒక దేశంలో జనులు ఒక్కమారి వివాహం ఆడవచ్చు. మరో దేశంలో అనేకసార్లు వివాహం చేసుకోవచ్చు. నీతి నియమాలు ఈ విధంగా ఉన్నాయి. నైతిక వ్యవహారంలోని ఇతర విషయాలలో కూడా ప్రమాణం ఎంతో వ్యత్యాసంగా ఉంటుంది. అయినప్పటికీ నైతిక విషయంలో సమస్త ప్రపంచానికి ఒక్కటే కొలబద్ద ఉండాలనే భావన మనకు ఉంది. విహిత విధుల విషయం కూడా ఇలాంటిదే. విధులను గూర్చిన భావన విషయంలో కూడా వివిధ దేశీయులలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఒక దేశంలో ఒక వ్యక్తి కొన్ని పనులు చేయకపోతే ప్రజలు అతన్ని అధర్మంగా ప్రవర్తించాడంటారు. అదే వ్యక్తి మరొక దేశంలో ఆ పనులు చేస్తే అప్పుడు కూడా జనులు అతన్ని అధర్మంగా ప్రవర్తించాడంటారు. విహిత విధుల విషయంలో కూడా ప్రపంచానికంతటికీ ఒకటే కొలబద్ద ఉండాలనే భావన ఉంది. ఇదే విధంగా సంఘంలో కొందరు కొన్ని కర్మలు తమకు విద్యుక్తాలని భావిస్తూ ఉంటే మరికొంతమంది దానికి వ్యతిరేకంగా తలుస్తూ ఆ కర్మలు చేయవలసి వస్తే గడగడలాడిపోతారు. మనకి ఈ విషయంలో 2 మార్గాలు ఉన్నాయి. పరమార్థంలో ఒక మార్గమే ఉందని, మిగతావన్నీ అక్రమాలని భావించే మూర్ఖుల పద్ధతి ఒకటి. మన ప్రకృతి బట్టి లేక మనం ఉన్న వివిధ స్థాయిలను బట్టి విధులు నీతులు మారుతుండవచ్చని అంగీకరించే ధీమంతుల పద్ధతి మరొకటి. విధులలో నీతులలో అనేక అంతరువులు ఉన్నాయని, జీవితంలో ఒక స్థితికి కానీ కొన్ని పరిస్థితులకు కానీ అనువర్తించే నీతి నియమాలు ఇతర పరిస్థితులకు అనువర్తింపవని గ్రహించడమే దీనిలోని ముఖ్య విషయం. దీనికి ఒక ఉదాహరణ, మహాచార్యులందరూ అపకారాన్ని ప్రతిఘటించవద్దని, ప్రతిఘటించకుండా ఉండడమే అత్యున్నతమైన నైతికాదర్శమని బోధించారు. మనలో కొందరం ఈ సూత్రాన్ని పూర్తిగా అమలు జరపాలని ప్రయత్నిస్తే సంగమనే భవనం వీటిల్లి కూలునని, దుర్మార్గులు మన ఆస్తులను ప్రాణాలను హరిస్తారని, వారికి తోచినట్లుగా మనతో ప్రవర్తిస్తారని మనం ఎరుగుదుము. ఇటువంటి అప్రతిఘటనను ఒక్కరోజు ఆచరించినప్పటికీ విపత్తు వాటిల్లుతుంది. అయినా అపకారాన్ని ప్రతిఘటించవద్దు.
అనే బోధనలోని సత్యాన్ని సహజావబోధచే మన అంతరంగంలో మనం ఎరుగుదుము. ఇది మహోన్నతాదర్శంగా మనకు కనిపిస్తుంది. అయినా ఈ సిద్ధాంతాన్ని మాత్రమే బోధిస్తే మానవ కోటిలో అత్యధికులను నిరసించిన వారం అవుతాం. అంతేకాదు, ఎల్లప్పుడూ వారు చేస్తున్నది అధర్మమని లెక్కగట్టి లోకులకు కార్యాచరణంలో మనోవ్యధ కలిగించడం కూడా సంభవిస్తుంది. దానితో వారికి మనోదౌర్బల్యం కలుగుతుంది. అంతేకాక నిరంతరమైన ఇలాంటి ఆత్మ నిరసనం తక్కిన దౌర్బల్యాల కంటే అధికమైన పాపానికి హేతు అవుతుంది. తనను తాను ద్వేషించుకోనారంభించిన వ్యక్తికి పతనం ద్వారా ఇంతకు మునిపే తెరవబడి ఉంది. ఈ దేశం విషయంలో కూడా ఇది నిజం. మనల్ని మనం ద్వేషించుకోకుండా ఉండడమే మన ప్రథమ ధర్మం. ఎందుకంటే అభివృద్ధి పొందడానికి మొదట మనలోనూ తర్వాత భగవంతునిలోనూ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆత్మవిశ్వాసం లేని వ్యక్తికి భగవంతులో విశ్వాసం కలగడం కలలో మాట. నీతి ధర్మం వివిధ పరిస్థితులకు అనుగుణంగా మారుతాయని గుర్తింపక తప్పదు. కావున చెడును ప్రతిఘటించే వ్యక్తి ఎల్లవేళలా తప్పు చేస్తున్నాడని ప్రతిఘటించడం దోషమని చెప్పలేం. పరిస్థితులను బట్టి చెడును ప్రతిఘటించడం మానవుడి ధర్మంగా కూడా ఏర్పడవచ్చును. ప్రతిఘటించకుండా ఉండడం అత్యున్నత ప్రేమాదర్శమని చెబుతూ అర్జునుడు కురుక్షేత్ర యుద్ధరంగంలో తన శత్రువులను తనకు బంధువులు ఆప్తులు అవటం చేత యుద్ధం చెయ్య నిరాకరించినందుకు శ్రీకృష్ణుడు అతన్ని కపటి పిరికివాడని భగవద్గీత 2వ అధ్యాయంలో పలికాడు. భగవద్గీతలో ఈ అధ్యాయాన్ని చదివి పాశ్చాత్యులైన మీలో అనేక మంది ఆశ్చర్యపడవచ్చు. సమస్త విషయాలలో విపరీత పరమావధులు ఎక్స్ట్రీమ్స్ ఒకదాన్ని ఒకటి పోలి ఉంటాయి. అత్యంత అనుకూల పరిస్థితి ఎక్స్ట్రీమ్ పాజిటివ్, అత్యంత అననుకూల పరిస్థితి ఎక్స్ట్రీమ్ నెగటివ్ ఒకే విధంగా ఉన్నట్లు తోస్తుంది. మనమందరము గ్రహింపవలసిన గొప్ప గుణపాఠం ఒక నిర్దిష్ట పౌనఃపుణ్య పరిధిలో ఉన్న కాంతిని మాత్రమే చూడగలం. ధ్వని విషయం కూడా ఇలాంటిది. మానవ గ్రాహక పరిధిలో ఉన్న ధ్వనిని మాత్రమే వినగలం. ఆ పరిధులకు ఆవల ఉన్న కాంతిని చూడలేము, ధ్వనిని వినలేము. ప్రతిఘటనకు అప్రతిఘటనకు మధ్య ఉన్న భేదం కూడా ఇలాంటిదే. బలహీనత సోమరితనం వల్ల ఒకడు ప్రతిఘటించలేడు. ప్రతిఘటించకుండా ఉండడం అతడికి ఇష్టం లేక కాదు, శక్తి లేక. మరొకడు తను తలిస్తే తిరుగులేని దెబ్బ కొట్టడానికి సమర్థుడనని ఎరుగును. కానీ అతడు కొట్టకుండా ఉండడమే కాక తన శత్రువులను ఆశీర్వదిస్తాడు. దౌర్బల్యంతో ప్రతిఘటించని వాడు పాపం చేస్తున్నాడు. కాబట్టి తాను ప్రతిఘటించడం వల్ల ఎలాంటి మేలు పొందజాలడు. ఇక రెండో వాడు ప్రతిఘటిస్తే పాపానికి ఒడగట్టినాడవుతాడు. బుద్ధుడు సింహాసనాన్ని, చక్రవర్తి పదవిని పరిత్యజించాడు. అలాంటిదే యథార్థమైన త్యాగం అంటే. కానీ త్యజించడానికి ఏమీ లేని బికారి విషయంలో త్యాగం అనే పదానికి ఆస్కారం లేదు. కాబట్టి అప్రతిఘటనను గురించి, అహేతుక ప్రేమను గురించి మాట్లాడేటప్పుడు నిజంగా వీటి గురించి మన భావన ఏమిటో, ఎంతవరకు మనకు ఇవి అర్థమయ్యాయన్న విషయమే జాగ్రత్త వహించాలి. ప్రతిఘటించే శక్తిలో మనలో ఉన్నదా లేదా అనే విషయాన్ని మనం ముందుగా ఆలోచించాలి. శక్తి ఉండి దానిని త్యజించి మనం ప్రతిఘటించని ఎడల ప్రేమపూర్ణమైన ఘనకార్యం చేసిన వారమవుతాం. కానీ ప్రతిఘటించే శక్తి లేక మహోన్నత ప్రేమోద్దేశాలతో ప్రేరితులమవుతున్నామని ఆత్మవంచన చేసుకో యత్నిస్తే చెప్పిన దానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారమవుతాం. అర్జునుడు యుద్ధరంగంలో తనను ఎదిరించిన మహాసైన్య సమూహాన్ని చూసి పిరికివాడయ్యాడు. దేశం పట్ల, రాజు పట్ల అతడు నిర్వర్తించవలసిన విద్యుక్త ధర్మాన్ని అతడి ప్రేమ మరపించింది. శ్రీకృష్ణుడు అతన్ని కపటి అనడానికి కారణం ఇదే. ప్రజ్ఞావాదాలు పలుకుతున్నావు కానీ నీ చేతులు నీ పిరికితనాన్ని చూపిస్తున్నాయి. కాబట్టి పోరాడు. ఇదే కర్మయోగ హృదయం. అప్రతిఘటనే మహోన్నతాదర్శమని తెలుసుకున్నవాడు అప్రతిఘటన మహోన్నత సత్యావిష్కరణమని, చెడును ప్రతిఘటించడం అప్రతిఘటనమనే ఆ మహోన్నత సత్య నిష్కృతికి మెట్టు అని తెలుసుకున్నవాడు కర్మయోగి. ఆ మహోన్నతాదర్శాన్ని పొందడానికి ప్రారంభ దశలో చెడును ప్రతిఘటించడమే మానవుడి కర్తవ్యం. అందుకే అతన్ని పాటుపడనివ్వండి, పోరాడనివ్వండి, భుజాన్నెత్తి సూటిగా కొట్టనివ్వండి. ప్రతిఘటించగల శక్తిని గడించిన తర్వాతి అప్రతిఘటనం గుణమవుతుంది. మా దేశంలో ఒకప్పుడు నేను ఒక వ్యక్తిని కలుసుకున్నాను. ఆ వ్యక్తి జిజ్ఞాస అనేది ఆవగించైనా లేని కేవల పశుప్రాయుడని, మందమతి అని, అవివేకి అని నాకు ముందే తెలుసు. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి నేనేం చెయ్యాలి, ముక్తి నాకెలా లభిస్తుంది అని అతడు నన్ను అడిగాడు. అసత్యం చెప్పగలవా అని నేను అడిగాను. నా వల్ల కాదు అన్నాడు అతను. అయితే అసత్యం చెప్పడం నువ్వు నేర్చుకోవాలి. ఎవరైనా కేవలం పశుప్రాయుడుగానో కాష్టప్రాయుడుగానో ఉండడానికంటే అసత్యం పలికేవాడుగా ఉండడం సబబు. నువ్వు ఒట్టి మందమతివి, నిర్మలం, ప్రశాంతం, నిష్క్రియం
ఆయన మహోన్నత స్థితిని పొందినవాడవు కానే కావు. ఏదైనా దుష్కార్యాన్ని చేయడానికి కూడా శక్తి లేని మందమతివి నువ్వు. నేను అతడికి చేసిన హితబోధ ఇది. ఇదంతా అసాధారణ సందర్భం అనడం నిజం. నేను అతడితో అన్నవి పరిహాస వాక్కులు. కానీ రాజసిక స్థితి నుండి ప్రశాంత నిలయమైన పరిపూర్ణ సాత్విక స్థితిని పొందడానికి మానవుడు కర్మ మార్గంలో పురోగమించాలనేదే నా అభిప్రాయం. నిష్క్రియాపరతను సర్వశక్తులెట్టి తొలగించుకోవాలి. ఎప్పుడూ కార్యపర్వతమంటే ప్రతిఘటనే. అన్ని శారీరక మానసిక బలహీనతలను అధిగమించండి. వీటిని అధిగమించడంలో సఫలీకృతులమైనప్పుడే మనకు ప్రశాంతత లభిస్తుంది. ఎవరిని ద్వేషించవద్దు, చెడుకు ప్రతీకారం చేయకు అని చెప్పడం సులభమే, కానీ అనుష్ఠాన్ని చూసేసరికి ఆ విధమైన బోధనల తాత్పర్యం మనకు బోధపడుతుంది. లోకుల కళ్ళ ముందు మనం అప్రతీకారాన్ని నటించవచ్చు, కానీ మన అంతరంగంలో అంతసేపు ఉన్న కుళ్ళు మనకు తెలుసు. జమైన అప్రతిఘటన జనిత ప్రశాంతత మనలో శూన్యమని మనకు అనుభవమే. ప్రతిఘటించడమే సబమని మనకు తోస్తుంది. మీరు ధనాన్ని వాంఛిస్తూ ధనాపేక్ష గల వ్యక్తిని లోకమంతా దుర్మార్గుడిగా పరిగణిస్తుందని గుర్తించి ఆ కారణంగా ధనార్జనకు దిగని పక్షంలో మీ మనసు మాత్రం రేయింబవలు ధనం వంకే పరిగెత్తుతుంది. కపటత అంటే ఇదే. దీనివల్ల పిసరంత ప్రయోజనం కూడా ఉండదు. సంసారంలో నిమగ్నమవ్వండి. అలా కొంతకాలం అయ్యాక దానిలోని సుఖదుఖాలన్నింటినీ అనుభవించిన తర్వాత మీకు వైరాగ్యం కలుగుతుంది, శాంతి నెలకొంటుంది. కాబట్టి మీ అధికార వాంఛను తదితర వాంఛలను తీర్చుకున్నాక ఇవన్నీ కేవలం తుచ్చ విషయాలని గ్రహించే సమయం వచ్చి తీరుతుంది. అంతేగాని ఈ వాంఛలు నెరవేరకుండా, ఈ పాట్లు పడకుండా ప్రశాంత నిలయమైన ఆత్మ సమర్పణ స్థితికి మీరు రావడం అసంభవం. ప్రశాంత వైరాగ్యాలను గురించి వేల కొద్ది సంవత్సరాల నుండి బోధనలు జరుగుతూనే ఉన్నాయి. చిన్ననాటి నుండి ప్రతి వ్యక్తి వాటిని గురించి వింటూనే ఉన్నాడు. కానీ నిజంగా ఆ స్థితిని పొందిన వ్యక్తులు అరుదు. నిజంగా శాంత స్వభావులను, ప్రతీకారం అంటే ఎలాంటిదో తెలియని వ్యక్తులను నా జీవితంలో బహుశా 20 మందిని కూడా చూసి ఉండలేదు. నేను సగం ప్రపంచాన్ని పర్యటించాను. ప్రతి వ్యక్తి సొంత ఆదర్శాన్ని అవలంబించి దానిని సాధించడానికి ప్రయత్నించాలి. తానెన్నటికీ సాధించుకోలేని ఇతరుల ఆదర్శాలను ఆచరించడానికంటే పురోభివృద్ధికి ఇదే ఖచ్చితమైన మార్గం. ఉదాహరణకు, ఒక బిడ్డను వెంటనే 20 మైళ్ళు నడవమంటే ఆ బిడ్డ చావనైనా చస్తుంది, లేదా 1000 మందిలో ఒకటి ఆ 20 మైళ్ళు పాకి అలసిపోయి సగం చచ్చి గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. లోకం పట్ల మన ప్రవర్తన సాధారణంగా ఇలా ఉంటుంది. ఏ సంఘంలో కానీ స్త్రీ పురుషులందరి ధోరణి ఒకలా ఉండదు. కార్యాచరణంలో అందరి శక్తి సామర్థ్యాలు ఒక రీతిగా ఉండవు. వారికి భిన్నాదర్శాలు ఉండి తీరాలి. ఏ ఆదర్శాన్ని కానీ పరిహసించడానికి మనకు హక్కు లేదు. స్వీయాదర్శ సాకారానికి ప్రతి వ్యక్తిని యథాశక్తి ప్రయత్నించనివ్వండి. నన్ను నీ ఆదర్శాన్ని బట్టి కానీ, నిన్ను నా ఆదర్శాన్ని బట్టి కానీ విమర్శించడం తగదు. యాపిల్ చెట్టు గుణాన్ని మర్రి చెట్టు స్థితిని అనుసరించి కానీ, మర్రి చెట్టు గుణాన్ని ఆపిల్ చెట్టు స్థితిని అనుసరించి కానీ పరీక్షించడం తగదు. మర్రి చెట్టును పరీక్షించడానికి ఆ చెట్టు పరిస్థితులనే గణనలోకి తీసుకోవాలి. ఆపిల్ చెట్టుకు ఆ చెట్టు పరిస్థితులనే గైకొనాలి. అనేకత్వంలో ఏకత్వమే సృష్టి నియమం. వ్యక్తిగతంగా స్త్రీ పురుషులలో ఎలాంటి భేదాలున్నా వాటి కడుగున ఏకత్వం ఉంది. సాంఘికంగాను వ్యక్తిగతంగాను స్త్రీ పురుషులలో భిన్న వర్గాలు, భిన్న ప్రవృత్తులు సృష్టిలోని సహజ భేదాలు. కాబట్టి ఒక కొలతను బట్టే వారి గుణదోషాలను విమర్శించకూడదు. ఒక ఆదర్శాన్ని వారందరికీ విధింపకూడదు. కేవలం అది అస్వాభావికమైన అలజడిని కలిగిస్తుంది. తత్ఫలితంగా మానవుడు తననే ద్వేషించుకోసాగి పారమార్థిక పరతకు, సౌజన్యానికి దూరం అవుతాడు. స్వీయోన్నతాదర్శాన్ని అనుసరించి యత్నించడానికి, ఆ ఆదర్శం వీలైనంత వరకు సత్య సన్నిహితమై ఉండేందుకు ప్రయత్నించడానికి ప్రతి వ్యక్తిని ప్రోత్సహించడమే మన కర్తవ్యం. అతి ప్రాచీన కాలం నుండి హైందవ ధర్మశాస్త్రాలలో ఈ తత్వం గుర్తింపబడి ఉంది. బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, సాన్యాస్యం అనే ఆశ్రమాలను అవలంబిస్తూ వివిధ వ్యక్తులకు హైందవ ధర్మశాస్త్రాలలోనూ వేదాలలోనూ వివిధ ధర్మాలు విధింపబడినాయి. హిందువుల సనాతన ధర్మశాస్త్రాలను అనుసరించి ప్రతి వ్యక్తి జీవితానికి సార్వజనీన ధర్మాలు ఉండడమే కాక కొన్ని ప్రత్యేక ధర్మాలు కూడా ఉన్నాయి. బ్రహ్మచర్యాశ్రమంతో హైందవుని జీవితం ఆరంభమవుతుంది. తర్వాత వివాహం చేసుకొని గృహస్థుడవుతాడు. వృద్ధాప్యంలో వానప్రస్థుడవుతాడు. చివరకు సర్వసంగాలు పరిత్యజించి సన్యాసి అవుతాడు. ఈ ఆశ్రమాలలో ప్రతిదానికి ప్రత్యేక ధర్మాలు కొన్ని విధింపబడి ఉన్నాయి. ఈ ఆశ్రమాలలో ఏ ఒక్కదానికి తక్కిన వాటికంటే సహజాధిక్యత ఏమీ లేదు. పారమార్థిక కర్మపరాయణుడైన బ్రహ్మచారి జీవితం ఎంత గొప్పదో గృహస్థుడి జీవితము అంతే గొప్పది. సింహాసనం మీది చక్రవర్తి ఎంత గొప్పవాడో వీధులలోని
పాకివాడు అంతే గొప్పవాడు. సింహాసనం నుండి అతన్ని తొలగించి పాకి వాడి పని చేయమనండి. అతడి సామర్థ్యం చూడండి. పాకివాడిని గద్దెనెక్కించి అతడెలా పరిపాలిస్తాడో చూడండి. సంసారంలో ఉండేవాడి కంటే సంసారాన్ని త్యజించిన వాడు ఘనుడనటం నిష్ప్రయోజనం. సంసారాన్ని త్యజించి స్వేచ్ఛగా సుఖంగా జీవించడం కంటే సంసారంలో ఉంటూ భగవంతుని కొలవడం ఎంతో కష్టతరం. కాలక్రమాన భారతదేశంలోని చతురాశ్రమాల గార్హస్థ సన్యాసాశ్రమాలలో దాగినాయి. గృహస్థుడు వివాహం చేసుకొని తన విద్యుక్త పౌర ధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటే భగవంతుని ఉపాసనను ధర్మ ప్రచారాన్ని చేస్తూ కేవలం పారమార్థిక విషయాలకు తన శక్తి సామర్థ్యాలను వినియోగించడం సన్యాసి ధర్మాలు మహానిర్వాణ తంత్రం నుండి ఈ విషయాలకు సంబంధించిన కొన్ని ఘట్టాలను మీకు చదివి వినిపిస్తాను. దానివలన మానవుడు గృహస్థుడిగా ఉంటూ తన ధర్మాలన్నింటినీ సమగ్రంగా నిర్వర్తించడం ఎంత కష్టసాధ్యమో మీకు తెలుస్తుంది. గృహస్థుడు భగవంతుని భక్తుడై ఉండాలి. భగవంతుని గురించిన జ్ఞానమే అతడి జీవిత పరమావధిగా ఉండాలి. అయినప్పటికీ అతడు సదా కర్మ నిరతుడై తన విద్యుక్త ధర్మాలను నిర్వహిస్తూ కర్మ ఫలాలను ఈశ్వరార్పణ చెయ్యాలి. కర్మ చేస్తూ కర్మఫలాన్ని ఆశింపకుండడం, ఒకరికి సాయం చేసి అతడు మీ పట్ల కృతజ్ఞుడై ఉండాలని భావింపకుండా ఉండడం, ఏదైనా సత్కార్యం చేసి దానివలన మీకు పేరు ప్రతిష్టలు కలుగుతాయో కలుగవో అనే విషయమే తలపెట్టకుండా ఉండడం లోకంలో నిజంగా ఎంతో కష్టసాధ్యం. వట్టి పిరికి పంద కూడా లోకం తనను మెచ్చుకునేటప్పుడు ధైర్యశాలి అవుతాడు. లోకులు తనను స్తుతించేటప్పుడు మూర్ఖుడుగా ధీర పురుషోచిత కార్యాలను చేయగలడు. కానీ సహచరుల పొగడ్తను కోరిక సర్వదా సత్కార్యాలు చేస్తుండడం నిజంగా మహోన్నత త్యాగం. జీవనోపాధి ఆర్జించుకోవడం గృహస్థుడికి పరమధర్మం. కానీ ఆ ఆర్జన అబద్ధాలాడి ఇతరులను మోసగించి ఇతరుల ధనాన్ని అపహరించి చెయ్యరాదు. అంతేకాక ఈశ్వర సేవ, దీనజన సేవ తన జీవిత ధర్మాలని అతడు జ్ఞాపకం ఉంచుకోవాలి. తల్లిదండ్రులను సాక్షాత్తు భగవత్ స్వరూపములుగా ఎరిగి గృహస్థుడు సదా సర్వవిధాలా వారిని సంతుష్టులను చెయ్యాలి. తల్లిదండ్రులు సంతుష్టులైతే భగవంతుడు సంతుష్టుడవుతాడు. తల్లిదండ్రులతో పరుషంగా మాట్లాడని కుమారుడే నిజమైన సుపుత్రుడు. తల్లిదండ్రులు ముందుగా ఎగతాళిగా మాట్లాడరాదు. తొందరపాటు కూడదు. కోపం కానీ ఆక్రోషం కానీ చూపకూడదు. తల్లిదండ్రుల ఎదుట మొక్కి నిలబడాలి. వాళ్ళు కూర్చోమనేదాకా కూర్చోరాదు. తల్లిదండ్రులకు, భార్యా బిడ్డలకు, పేదలకు పెట్టకుండా గృహస్థుడు భుజిస్తే అది పాపం అవుతుంది. ఈ శరీరానికి తల్లిదండ్రులే కారకులు. కాబట్టి వారికి మేలు చేయడానికి మానవుడు 1,00,000 కష్టాలైనా అనుభవించడం కర్తవ్యం. తన భార్య పట్ల అతడికి వివాహితమైన ధర్మం ఇలాంటిదే. భార్యను దూషించకూడదు. కేవలం తల్లిగా భావించి ఆమెను పోషించాలి. తను ఎలాంటి కష్టాలు ఇక్కట్లు అనుభవిస్తున్నా భార్య మీద కోపం చూపకూడదు. తన భార్యను మాని పరస్త్రీని గురించి చింతించేవాడు కేవలం మానసికంగా పరస్త్రీని స్పృశించిన ఘోర నరకానికి పోతాడు. స్త్రీల ముందు అసభ్యంగా మాట్లాడకూడదు. తన శక్తి సామర్థ్యాలను గురించి ప్రగల్భాలు పలకకూడదు. నేను ఇది చేశాను అది చేశాను అని చెప్పుకోకూడదు. ధనంతో, వస్త్రాలతో, ప్రేమతో, నమ్మికతో, మధురమైన పలుకులతో గృహస్థుడు తన భార్యకు సంతృప్తి కలిగించాలి. ఆమె మనసు క్షోభించే పనులు ఎన్నడూ చేయకూడదు. పతివ్రత అయిన ప్రియురాలి ప్రేమను పొందగలిగిన వాడు సమస్త ధర్మాలలో కృత్యుడైనట్లే, సమస్త సద్గుణాలను ఆర్జించుకున్నట్లే. బిడ్డల పట్ల గృహస్థుడు అవలంబించాల్సిన ధర్మాలివి. 4 ఏళ్ల ప్రాయం వచ్చే వరకు కుమారుణ్ణి ప్రేమానురాగాలతో పెంచుతూ 16 ఏళ్ల వరకు విద్యాబుద్ధులను గరపాలి. 20 ఏళ్ల ప్రాయంలో అతడిని ఏదో ఒక ఉద్యోగంలో ప్రవేశింప చెయ్యాలి. అప్పుడు తండ్రి అతడిని ప్రేమతో తన సమానుడిగా చూడాలి. సరిగ్గా ఇదే విధంగా కుమార్తెను పెంచి శ్రద్ధగా ఆమెకు విద్యాబుద్ధులను గరపాలి. వివాహ సమయంలో తండ్రి ఆమెకు నగలను, ధనాన్ని వసగాలి. వీటి తర్వాత అతడు నిర్వహించాల్సిన ధర్మాలు తన అన్నదమ్ముల పట్ల, అక్కచెల్లెళ్ల పట్ల, పేదవారైతే వారి పిల్లల పట్ల, తక్కిన బంధువర్గం పట్ల, మిత్రుల పట్ల, సేవకుల పట్ల ఆదరాభిమానాలను చూపి వారిని సంతుష్టపరచాలి. ఆ తర్వాత తన గ్రామస్తుల పట్ల, పేదల పట్ల, ఎవరైనా కానివ్వండి తన సాయాన్ని అర్థించిన వారి పట్ల నిర్వర్తించవలసిన ధర్మాలు గృహస్థుడికి ఉన్నాయి. తగినంత స్థితిపరుడై ఉండి గృహస్థుడు తన బంధువులకు, పేదలకు పెట్టని పక్షంలో అలాంటి వాడు మానవుడు కాడని, వట్టి పశువని గ్రహించాలి. ఆహార వస్త్రాదులలో, శరీర పోషణలో, తల దువ్వుకోవడంలో ఎక్కువ ఆసక్తి ఉండకూడదు.
గృహస్థుడు పవిత్ర హృదయుడై పరిశుద్ధ శరీరుడై ఉండడమే కాక కర్మాచరణానికి సంస్థితుడుగాను తత్పరాయణుడుగాను ఉండాలి. శత్రువుల విషయంలో గృహస్థుడు వీరుడై ఒప్పారాలి. శత్రువులను అతడు ప్రతిఘటించాలి. ఇది గృహస్థుడి విధి. అంతేకాని ఒక మూల కూర్చొని ఏడుస్తూ అప్రతి ఘటనాన్ని గూర్చి అర్థరహిత ప్రలాపాలు చెయ్యరాదు. గురువుల పట్ల బంధువుల పట్ల అతడు విధేయతలతో మెలగాలి. దుర్మార్గులను గౌరవించకుండడం గృహస్థుడి విధి. దుర్మార్గుల పట్ల గౌరవం చూపితే దౌర్జన్యాన్ని ఆదరించిన వారవుతారు. గౌరవార్హులైన సజ్జనులను అగౌరవించినా తప్పే. స్నేహం చేసుకోవడంలో తొందరపడకూడదు. తన దారి వదిలి కనపడ్డ వాళ్ళతో స్నేహం చేయకూడదు. తాను స్నేహం చేయాలనుకున్న వారి చర్యలను, ఇతరులతో వారు నెరిపే వ్యవహార ధర్మాలను కనిపెట్టి వాటిని గూర్చి పర్యాలోచించి తర్వాత వారితో స్నేహం చేయాలి. ఈ 3 విషయాలను గూర్చి గృహస్థుడు మాట్లాడకూడదు. తన ప్రఖ్యాతిని గూర్చి నలుగురికి ముందు సంభాషించరాదు. తన పేరును తానే మ్రోగించుకుంట కానీ తన శక్తులను కొనియాడుకోవడం కానీ కూడదు. రహస్యంగా తనకు తెలుపబడ్డ విషయాలను గూర్చి పలకకూడదు. తాను దరిద్రుణ్ణి కానీ భాగ్యవంతుని కానీ చెప్పుకోకూడదు. దరిద్రుణ్ణి అని కానీ భాగ్యవంతుని అని కానీ చెప్పుకోకూడదు. తన సిరి సంపాదనను గూర్చి ప్రగల్భాలు పలకడం మంచిది కాదు. తన అభిప్రాయాలను తన వరకే ఉంచుకోవాలి. ఇది అతడి పరమధర్మం. ఇది కేవల లౌకిక జ్ఞానం కాదు. ఇలా చేయని పక్షంలో అతన్ని అధర్మవర్తనుడు అని అనవచ్చు. సంఘానికి అందరికీ గృహస్థుడే ఆధారభూతమైన వాడు. అతడే ప్రాపు అర్జించే వారిలో ముఖ్యుడు. దరిద్రులు, దుర్బలులు, పని చెయ్యని బిడ్డలు, స్త్రీలు అందరూ గృహస్థుడి మీదే ఆధారపడి ఉంటారు. కాబట్టి అతడు పాటించవలసిన ధర్మాలు కొన్ని ఉండాలి. ఈ ధర్మాలు అతడికి ఆచరించడానికి కావలసిన మనోదారుఢ్యాన్ని కలిగించేవిగా ఉండాలి. కానీ ఆదర్శానికంటే జఘన్యాలైన కార్యాలను చేస్తున్నట్లు అతడికి అనిపించేవిగా ఉండకూడదు. కాబట్టి అతడు ఏదన్నా పొరపాటు చేసినప్పుడు కానీ దౌర్బల్యానికి లొంగిపోయినప్పుడు కానీ నలుగురి ముందు ఆ గొట్టు వెల్లడించుకోకూడదు. అంతేకాక ఏదైనా ఉద్యమం ప్రారంభించిన అందులో తనకు జయం లభింపదని నిశ్చయంగా తెలిసినప్పుడు దానిని వెల్లడించకూడదు. తన లోపాన్ని తానలా వెల్లడి చేయడం హితం కాకపోవడమే కాక మనోదౌర్బల్య హేతువై జీవితంలో విద్యుక్త కర్మాచరణానికి అతన్ని అసమర్థుని చేస్తుంది. ముందుగా విద్యను, ఆ తర్వాత ధనాన్ని ఆర్జించుకోవడానికి తప్పక శ్రమపడి ప్రయత్నించాలి. అది అతడి విధి. తన విధిని నెరవేర్చకపోతే అతడు గృహస్థుడు కాడు. ధనాన్ని గడించడానికి శ్రమపడిన గృహస్థుడు ధర్మం తప్పినవాడు. అలసుడై పనికి మాలిన జీవితంతో తృప్తిపడేవాడు అవినీతిపరుడు. ఎందుకంటే అతడి మీద అనేక మంది ఆధారపడి ఉంటారు. అతడు ధనవంతుడు అయితే ఆ కారణంగా 100 మంది సంరక్షింపబడతారు కదా. కష్టపడి ధనవంతులైన వారు అనేకులు ఈ నగరంలో లేకపోతే ఈ నాగరికత, ఈ ధర్మసూత్రాలు, ఈ మహామందిరాలు ఇవి అన్నీ ఎక్కడివి? ఇలాంటి సద్వినియోగానికి ధనం సంపాదించడం తప్పు కాదు. ఎందుకంటే అది 10 మందికి ఉపయోగపడుతుంది. సంఘానికి గృహస్థుడే కేంద్రీభూతుడు. ధర్మ మార్గంలో ధనం సంపాదించి ధర్మకార్యాలకై దానిని వినియోగించడం ఒక సేవ. ఎందుకంటే సన్మార్గంలో ధనం సంపాదించడం, దానిని సత్కార్యాలకై వినియోగించడానికి ప్రయత్నించేవాడు గుహలో ధ్యానమునర్చే తపస్విలా ఎలాంటి మోక్ష సాధన చేస్తున్నాడో అలాంటి మోక్ష సాధననే ప్రాయికంగా చేస్తున్నాడు. ఎలాగంటే భగవద్భక్తిచే భగవంతుడిదే అయిన సమస్త సృష్టి జాతంలోని భక్తిచే ప్రేరితమైన ఆత్మార్పణ, స్వార్థ త్యాగం అనే సుగుణాలే వీరిద్దరిలోనూ భిన్న విధాలుగా వ్యక్తమవుతాయి. మంచి పేరు సంపాదించడానికి గృహస్థుడు అన్ని విధాలా ప్రయత్నించాలి. అతడు జూదమాడకూడదు, దుర్మార్గుల సాంగత్యం చేయకూడదు, అసత్యం పలకరాదు, ఇతరులకు ఎలాంటి బాధ కలిగించకూడదు. లోకులు తరచూ తాము నిర్వర్తించలేని కార్యాలలో దిగి స్వలాభం కొద్దీ ఇతరులను వంచిస్తారు. అంతేకాక అన్నిటికీ కాలం అనేది ఒకటి ఉంది కదా. ఒక సమయంలో అపజయంగా పరిణమించేది వేరొక సమయంలో దిగ్విజయమై పరిణమించవచ్చును. గృహస్థుడు సత్యాన్ని పలకాలి, మృదువుగా, ప్రియంగా, హితకరంగా పలకాలి. ఇతరుల పనులను గురించి తానేమీ పలకకూడదు. చెరువులను తవ్విస్తూ, బాటలకు ఇరువైపుల చెట్లను నాటిస్తూ, మనుషులకు, జంతువులకు విశ్రాంతి మందిరాలను నిర్మిస్తూ, బాటలను వేస్తూ, వంతెనలను నిర్మిస్తూ గృహస్థుడు యోగీంద్ర లభ్యమైన పదాన్ని పొందుచున్నాడు. గృహస్థుడికి విహితమైన ఇలాంటి కార్యపరత కర్మయోగంలో ఒక భాగం. మహానిర్వాణ తంత్రంలోనే తర్వాత ఒక చోట ఇలా చెప్పబడింది: స్వదేశం కోసం కానీ స్వధర్మం కోసం కానీ యుద్ధరంగంలో ప్రాణాలను కోల్పోయే గృహస్థుడు ధ్యానంచే యోగి పొందే పరమ పదాన్ని పొందుతున్నాడు.
దీనివలన ఒకరికి కర్తవ్యమైనది మరొకరికి కర్తవ్యం కాదని ఏర్పడుతోంది. అయినా ఇందులో ఒకటి ఉత్తమ గతిని కలిగించేది, మరొకటి అధోగతిని కలిగించేది కాదని ఆ శాస్త్రమే చెబుతోంది. ధర్మాలలో దేని స్థానం దానికి ఉంది. మన పరిస్థితులను బట్టి ధర్మాలను నిర్వర్తించాలి. దౌర్బల్య నిరసనమే ఈ వివేచనమంతటికి ముఖ్య విషయం. ధర్మంలో కానీ, కర్మలో కానీ, వేదాంతంలో కానీ కనపడే సమస్త బోధనలలోనూ ఇదే నాకు అభిమతమైన తత్వం. మీరు వేదాలను చూస్తే మళ్ళీ మళ్ళీ మీకు కనిపించే మాట అభయం. దేనికి భయపడవద్దు. భయం దౌర్బల్య లక్షణం. లోకుల వేలాకోలాలను, హేళనలను పట్టించుకోక మానవుడు తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి. సర్వేశ్వరుణ్ణి కొలవడానికి సంసారవర్తనులై లోక కళ్యాణార్థం కృషి చేసే గృహస్థులు భగవంతుణ్ణి ఆరాధించడంలోని లేదని సన్యాసులు భావింపకూడదు. ఇలాగే భార్యాపత్రుల కోసం సంసారాన్ని చేసేవారు సంసార త్యాగులైన సన్యాసులను నీచులైన తిరుగుబోతులుగా పరిగణించరాదు. ఎవరి స్థానంలో వారు అధికులు. ఈ ఆశయానికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను. ఎవరు గొప్ప, సంసారాన్ని త్యజించి సన్యాసి అయినవాడా లేక సధర్మానురక్తుడైన గృహస్థుడా అని ఒక రాజు తన రాజ్యానికి వచ్చిన సన్యాసులందరినీ అడిగేవాడు. ధీమంతులు కొందరు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని ప్రయత్నించారు. కొందరు సన్యాసులే అధికులమని చెప్పినప్పుడు రాజు వారిని మీ ప్రతిపాదనను నిరూపించమన్నాడు. అది వారికి అసాధ్యమవటంచే రాజు వారిని వివాహం చేసుకుని గృహస్థులు కండి అని ఆజ్ఞాపించాడు. అంతలో మరికొందరు వచ్చి సధర్మానువర్తనుడైన గృహస్థుడే గొప్పవాడు అన్నాడు. వాళ్ళతో కూడా రాజు అది ఎలాగో నిరూపించండి అన్నాడు. వారికి అది సాధ్యపడలేదు. వారిని కూడా రాజు గృహస్థుల అవ్వమన్నాడు. చివరికి ఒక యువ సన్యాసి తన రాజ్యానికి రాగా రాజు అతడిని కూడా అలాగే అడిగాడు. దానికి ఆ యువ సన్యాసి ఇలా బదులు చెప్పాడు. రాజా, ఎవరి స్థానంలో వారు గొప్పతనంలో ఇతరులకు సమానుడు. అది ఎలాగో రుజువుపరచమన్నాడు రాజు. రుజువు చేస్తాను కానీ నేను చెప్పే విషయాన్ని మీకు నిరూపించడానికి ముందుగా మీరు వచ్చి కొన్ని రోజులు నాలాగా జీవించాలి అన్నాడు సన్యాసి. దానికి రాజు సమ్మతించి ఆ యువ సన్యాసితో బయలుదేరాడు. అనేక దేశాలను దాటి చివరికి వాళ్ళు ఒక పెద్ద రాజ్యం యొక్క ముఖ్య పట్టణానికి వచ్చారు. అప్పుడు ఒక మహోత్సవం అక్కడ జరుగుతోంది. రాజు, సన్యాసి ఆ మహోత్సవంలో భేరీ ఘోషను, సంగీతాన్ని విన్నారు. దగదగ మెరుస్తున్న వస్త్రాలను ధరించి జనులు వీధులలో గుమిగూడి ఉన్నారు. ఉత్సవంలో ఒక పెద్ద చాటింపు వేయబడుతోంది. జరుగుతున్నది చూడడానికి రాజు, సన్యాసి అక్కడ నిలబడ్డారు. ఆ దేశపు రాజకుమారి అక్కడ సమావిష్టులైన వారి నుండి ఒకరిని భర్తగా వరిస్తుందని ఒకడు బిగ్గరగా ప్రకటిస్తున్నాడు. రాజకుమార్తెలకు ఈ విధమైన స్వయంవరం భారతదేశంలో సనాతనాచారం. ప్రతి రాజకుమార్తెకు తన కాబోయే భర్త ఇలా ఉండాలి అనే కొన్ని నిర్దిష్ట అభిప్రాయాలుండేవి. కొందరు అపార సౌందర్యం, మరికొందరు అసదృశ పాండిత్యం, ఇంకొందరు అధిక సంపద కోరుకుంటారు. ఇరుగు పొరుగు రాజులంతా అందమైన వస్త్రాలు ధరించి రాజకుమారి ముందు తమను ప్రదర్శించుకుంటారు. ఒక్కొక్కప్పుడు వీరు రాజకుమారి తమనే వరిస్తుందనే తమ నమ్మకానికి గల కారణాలను, తమ గొప్పలను స్వంత స్తుతి పాఠాలచే ఘోషించుకోవడం కద్దు. ఆకర్షణీయమైన వస్త్రాలను ధరించి సింహాసనంలో ఆసీనమైన చెలికత్తెలు రాజకుమారిని ప్రతి రాజు వద్దకు తీసుకొని వెళతారు. ఆ రాజకుమారులను చూసి ఆమె వారి చరిత్రలను వింటుంది. నచ్చకపోతే ముందుకు పదండి అని ఆజ్ఞాపిస్తుంది. వద్దనుకున్న వారిని క్రీగంటనైనా లక్ష్య పెట్టదు. కానీ రాజకుమారులో ఎవరైనా తనకు నచ్చితే అతడి మెదడులో పూలమాలను వేస్తుంది. అతడే ఆమె భర్త అవుతాడు. మన రాజు సన్యాసి వచ్చిన దేశంలో రాజకుమారికి ముచ్చటైన అలాంటి స్వయంవరోత్సవం జరుగుతోంది. ఆమె అసామాన్య సౌందర్యవతి. ఆమెకు భర్త కాబోయేవాడు ఆమె తండ్రి. తదనంతరం ఆ దేశానికి రాజు అవుతాడు. అందమైన వాడిని వివాహమాడాలని ఆమె అభిలాష. కానీ ఆమె మనసుకు నచ్చిన వరుడు దొరకలేదు. చాలాసార్లు ఇలాంటి స్వయంవర సమావేశాలు జరిగాయి. కానీ ఆ రాజకుమారి వరుణ్ణి ఎన్నుకోలేకపోయింది. ప్రస్తుత సమావేశం మునుపటి వాటికంటే మహోజ్వలంగా జరుగుతోంది. అధిక సంఖ్యాకులు వచ్చి ఉన్నారు. రాజకుమారిని చెలికత్తెలు ఒక చోట నుండి మరొక చోటికి తీసుకొని పోతున్నారు. సమావేశులైన వారిలో ఎవరిని ఆమె లక్ష్య పెట్టకపోవడంతో జనులు ఈ సమావేశం కూడా నిష్ఫలం కాబోలు అనుకున్నారు. ఆ సమయంలో సూర్యుడు ఆకాశం నుండి దిగి వచ్చాడా అన్నట్లు దివ్యసుందరమూర్తి అయిన ఒక యువ సన్యాసి సమావేశంలో ఒక మూల నిలబడి జరుగుతున్నది చూస్తున్నాడు. చెలికత్తెలు రాజకుమార్తెను అక్కడకు తీసుకొని రాగానే ఆమె జగన్మోహనాకారుడైన ఆ సన్యాసిని చూడగానే పూలమాలను అతని మెడలో వేసింది. వెయ్యగానే ఇదేం అవివేకం, నేను సన్యాసిని, నాకేమిటి పెళ్ళి అంటూ ఆ సన్యాసి పూలమాలను మెడ నుండి తీసి పారేశాడు. అప్పుడు ఆ దేశపు రాజు ఇతడు పేదవాడు కాబట్టి రాకుమారుని పెళ్లి చేసుకోవడానికి జంకుతున్నాడు కాబోలు అనుకుంటూ అతడితో ఇలా అన్నాడు.
నా కుమార్తెతో పాటు అర్ధరాజ్యం మీదవుతుంది. నా తర్వాత రాజ్యమంతా మీదే. ఇలా అని రాజు పూలమాలను మళ్ళీ సన్యాసి మెడలో వేశాడు. చాలు చాలు, నాకు పెళ్లి వద్దు అంటూ సన్యాసి రివ్వున అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాజకుమారి ఆ యువకుణ్ణి మోహించి ఇతనే పెళ్లి చేసుకోవాలి లేదా మరణమే శరణం అంటూ అతన్ని పిలుచుకురావడానికి అతడిని వెంబడించింది. తనతో కూడా రాజును వెంట పెట్టుకొని వచ్చిన మన పూర్వ సన్యాసి వీరి వెంట వెళదాం అని రాజుతో కూడా వారి వెనుక కాస్త దూరంలో నడవసాగాడు. రాజకుమారుని పెళ్లి చేసుకో నిరాకరించిన యువ సన్యాసి ఆ దేశాన్ని విడిచి చాలా దూరం నడిచి ఒక అరణ్యంలో ప్రవేశించాడు. రాజకుమారి అతడిని వెంబడిస్తోంది. మన రాజు సన్యాసి వాళ్ళ వెనుకే ఉన్నారు. యువ సన్యాసికి ఆ అరణ్యం చిరపరిచితమై ఉండడంతో హఠాత్తుగా అతడు ఒక మార్గంలో పోతూ అదృశ్యుడయ్యాడు. అతని కనిపెట్టడానికి రాజకుమార్తె ఎంతో ప్రయత్నించి చివరకు ఒక చెట్టు కింద కూలబడి విలపించసాగింది. పాపం ఆమెకు ఆ అరణ్యం నుండి బయటపడే మార్గం కూడా తెలియదు. అప్పుడు మన రాజు సన్యాసి ఆమె వద్దకు వెళ్ళి ఇలా అన్నారు. అమ్మా, విచారించవద్దు. ఈ అరణ్యం నుండి బయటపడే మార్గం మేము చూపిస్తాం. కానీ ఇప్పుడు చీకటి పడడం చేత అది సాధ్యం కాదు. ఇక్కడున్న పెద్ద చెట్టు కింద ఈ రాత్రి విశ్రమించి ఉదయం కాగానే బయలుదేరదాం. ఆ చెట్టు మీద ఒక కపోతాల జంట జోడు కట్టుకొని పిల్లలు మూడిటితో నివసిస్తుంది. మగ కపోతం కింద ఉన్న ముగ్గురిని చూసి తన భార్యతో ఇలా అంది. ప్రేయసి, ఇప్పుడు ఏం చేస్తాం? వీళ్ళు మన ఇంటికి వచ్చిన అతిథులు కదా. శీతాకాలం కూడా, చలి కాచుకోవడానికి మన వద్ద నిప్పు లేదు. ఇలా అంటూ ఆ పక్షి రివ్వున ఎగిరిపోయి ముక్కున ఒక చండ్ర నిప్పు కరుచుకొని వచ్చి అతిథుల ముందు పడేసింది. వాళ్ళు దానికి ఎండుటాకులు కట్టెలు చేర్చి మంట చేసుకున్నారు. కానీ ఆ పిట్ట అంతటితో తృప్తి చెందక తన భార్యతో ఇలా అంది. ప్రియా, ఇప్పుడేం చేద్దాం? వీరికి ఆకలిగా ఉంది. మన వద్ద పెట్టడానికి ఏమీ లేదు. మనమా గృహస్థులం. ఇంటికి వచ్చిన వారి ఆకలి తీర్చడం గృహస్థ ధర్మం కదా. నాకు చేతనైన పని నేను చేయాలి కాబట్టి నా శరీరాన్ని వీరికి అర్పిస్తాను. ఇలా అంటూ ఆ పిట్ట అగ్నిజ్వాలలో పడిపోయింది. ఆ పిట్ట అగ్నిలో పడిపోవడం అతిథులు చూసి రక్షించడానికి ప్రయత్నించారు, కానీ లాభం లేకపోయింది. ఆడకపోతం తన భర్త చేసిన పనిని చూసి ఇలా అనుకుంది. ఇక్కడున్నవారు ముగ్గురు. వీళ్ళు తినడానికి ఒక చిన్న పక్షి మాత్రమే ఉన్నది. వారికి ఇది చాలదు. భర్త యత్నాన్ని వృధా కానియకుండడమే గదా సతి ధర్మం. కాబట్టి నా శరీరాన్ని కూడా వీరికి సమర్పిస్తాను. ఇలా అనుకుని ఆ పక్షి తాను అగ్నిలో పడిపోయింది. తమ తల్లిదండ్రులు వనరించిన ఆత్మార్పణను చూసి ముగ్గురు అతిథులకు సరిపడే ఆహారం లేనందున ఆ కపోతాల పిల్లలు ఇలా అనుకున్నాయి. మన తల్లిదండ్రులు యథాశక్తి ప్రయత్నించిన అతిథులకు తగినంత ఆహారం సమకూరలేదు. తల్లిదండ్రుల ఉద్యమాన్ని నెరవేర్చడం పిల్లల ధర్మం కదా. కాబట్టి మన శరీరాలను కూడా అర్పిద్దాం. ఇలా తలపూసి ఆ పక్షి పిల్లలు కూడా అగ్నిలో పడ్డాయి. కళ్ళ ముందు జరిగినదంతా చూసి వారు ఆశ్చర్యచకితులై ఆ పక్షులను తినలేకపోయారు. నిరాహారులై ఆ రాత్రి గడిపారు. ఉదయం కాగానే రాజు సన్యాసి రాజకుమారికి దారి చూపించగా ఆమె తన తండ్రి వద్దకు వెళ్ళిపోయింది. తర్వాత సన్యాసి రాజుతో ఇలా అన్నాడు. రాజా, ఎవరి స్థానంలో వారు అతిథులనే విషయం మీకిప్పుడు స్పష్టమైనది కదా. సంసారివై ఉండాలనుకుంటే ఏ క్షణంలోనైనా పరిహితార్థం ఆత్మర్పణ చేయడానికి సంసిద్ధుడవై ఆ పక్షులలాగా జీవించు. సంసారాన్ని త్యజించాలనుకుంటే సౌందర్య రాశి అయిన ఆ రాజకుమారిని రాజ్యాన్ని తృణప్రాయంగా గణించిన ఆ యువ సన్యాసిలా బతుకు. గృహస్థుడవై ఉండాలనుకుంటే పరుల శ్రేయస్సుకై నీ జీవితాన్ని ఆహుతి చేయడానికి సదా సంసిద్ధుడవై ఉండు. సన్యాసివి కావాలనుకుంటే సంపదలను, సౌందర్యాన్ని, అధికారాన్ని కన్నెత్తి చూడవద్దు. ఎవరి స్థానంలో వారు అధికులు. కానీ ఒకరి ధర్మం మరొకరికి ధర్మం కాబోదు. ఇదండి. ఎలా ఉంది? బాగుంది కదా. కర్మయోగం స్వామి వివేకానంద గారు చాలా చక్కగా చెప్పారు. మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మళ్ళీ ఇంకొకటి కర్మయోగ రహస్యంలో మళ్ళీ కలుసుకుందాం.